నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో ద్వారా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ను ఎంపిక చేసింది. సో తాజాగా ఆ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. కె శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా రాబోయే 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగబోతున్నారు. గతంలో ఈ పదవిని అల్లం నారాయణ గారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పదవిలో కొనసాగారు. ఈ తెలంగాణ ప్రెస్ అకాడమీ అన్నది జర్నలిస్టుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, వాళ్ళ సంక్షేమం, ఈ అంశాల మీద ప్రధానంగా ఈ తెలంగాణ ప్రెస్ అకాడమీ అన్నది పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ చైర్మన్ పదవిలో కె శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన గతంలో విశాలాంధ్ర ఎడిటర్గా పనిచేశారు, మన తెలంగాణ ఎడిటర్గా పనిచేశారు, ప్రస్తుతం ఆయన ప్రజాపక్షం పత్రిక ఎడిటర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఆ బాధ్యతలు నడిపిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఈయన జర్నలిస్ట్ యూనియన్స్లో కూడా చాలా కీలకమైన పాత్ర. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జాతీయ అధ్యక్షుడిగా, ఈ దేశంలో ఉన్న ఆ యూనియన్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడున్న తెలంగాణలో ఉన్న టీయూడబ్ల్యూజే యూనియన్కి సలహాదారుడిగా కొనసాగుతూ ఉన్నారు. సో చాలా రౌండ్ టేబుల్ సమావేశాల్లో, మీటింగ్స్లో మనం ఆయన యొక్క స్పీచెస్ మనం వింటూ ఉంటాం. సో లాస్ట్ 10 ఇయర్స్గా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పైన కూడా గట్టిగానే తన వాయిస్ని, తన గళాన్ని వినిపించారు. మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ హనుమంతరావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ పదవి అంటే క్యాబినెట్ ర్యాంక్ హోదా, అంటే ఒక మినిస్టర్ ఎట్లాగైతే ఆ హోదాలో ఉంటాడో అలాంటి హోదాని ఇది కూడా. గతంలో విశాలాంధ్ర పత్రికకు కె శ్రీనివాసరెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. సో మనకి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు అన్నది కూడా మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఒక్కసారి చూద్దాం. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, appointment of Sri K. Srinivas Reddy as chairman, Telangana Media Academy for a period of 2 years. Orders issued. GO RT number 300. Just ఇంతకుముందే ఈ జీవో వచ్చింది. GO RT number 2018. General Administration Department. Order. Government hereby appoints Sri K. Srinivas Reddy as chairman Telangana Media Academy for a period of 2 years from the date of release of this GO. The terms and conditions of the appointment will be issued separately. The Special Commissioner, Information and Public Relations Department shall take further necessary action accordingly. So, ఈ పదవి అన్నది 2 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది. సో ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే, జర్నలిస్టుల పక్షాన చాలామంది జర్నలిస్టులు, ముఖ్యంగా చిన్న చిన్న పేపర్స్ నడుపుకునే జర్నలిస్టులు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క మమ్మల్ని జర్నలిస్టుగా గుర్తించట్లేదనో, మాకు సరైనటువంటి సదుపాయాలు కల్పించట్లేదనో, అసలు మమ్మల్ని ఏ రకంగా కూడా గుర్తించలేదు ప్రభుత్వం అని లాస్ట్ 10 ఇయర్స్గా ఎన్నో పోరాటాలు చేసినారు. దాంతోపాటు జర్నలిస్టులు వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసినారు. జర్నలిస్టులకి గత ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఇప్పుడు అవి 4 గీక్కోవడానికి కూడా పనికొస్తలేవు. సో ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అండ్ దాంతోపాటు జర్నలిస్టుల యొక్క ఆ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం అన్నదే ఈ తెలంగాణ ప్రెస్ అకాడమీ యొక్క ప్రధానమైన బాధ్యత. సో దీన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తారని సో ఒక జర్నలిస్ట్గా నేను కూడా ఆకాంక్షిస్తున్నా. ఆయన చేస్తారన్న ఒక ఆలోచన నాకు కూడా అనిపిస్తూ ఉన్నది. సో ఆయన పదవిలో ఎంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఉన్న చైర్మన్లలాగా కాకుండా కొత్తగా ఇప్పుడు పార్టీలు, వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు ప్రభుత్వం నియమించింది కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి, జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం నియమించింది కాబట్టి మనం ఏమాత్రం మాట్లాడకూడదు, ఈ తరహా ధోరణి కాకుండా, సరే బయటకు వచ్చి ఉద్యమం చేయకపోయినా అట్లీస్ట్ జర్నలిస్టుల పక్షాన ఇగో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అన్నది ప్రభుత్వానికి చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. సో ఆ దిశగా కనీసం పనిచేయాలని కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో మీరు ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారని మేము కోరుకుంటున్నాం. సో ఇది తాజాగా గవర్నమెంట్ ఇచ్చిన తాజా ఉత్తర్వు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు అంటుండే జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు కూడా
చాలా ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరిస్తాం. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ను ఇవాళ రేపు నియమించబోతున్నామని. మరి నియమించారు, మరి ఎంత గొప్పగా తెలంగాణ జర్నలిస్టుల యొక్క సమస్యలు పరిష్కరిస్తారన్నది చూడాలి. వాళ్ళ యొక్క హెల్త్, వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్, వీటి విషయంలో ఖచ్చితంగా, ఎందుకంటే చాలా దారుణమైన స్థితిలో జర్నలిస్టులు బతుకుతూ ఉన్నారు, అది మనం గమనించాలి. జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు, యాజమాన్యాలు తీసేసినప్పుడు, పెద్ద పెద్ద మాఫియాలు తెలంగాణ రాష్ట్రంలో భూములు కొల్లగొట్టిన మాఫియాలు ఛానల్స్ని కబ్జాలు చేసినప్పుడు ఎవరు మాట్లాడలే, ఏ ప్రెస్ అకాడమీ మాట్లాడలే. సో ఈసారైనా ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రెస్ అకాడమీ అయినా నిష్పక్షపాతంగా ఇండిపెండెంట్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.